సార్ ఏపీ రాజధాని అమరావతి హైదరాబాదా? రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అయిపోయిన తర్వాత కూడా ఏపీ ముఖ్యమంత్రి ఏపీ డిప్యూటీ సీఎంని ప్రధాని హైదరాబాద్లోనే కలిశారంటే విజయవాడ అమరావతి ఇప్పటికీ నివాసయోగ్యం కాదు, నేతలంతా హైదరాబాద్లోనే ఉంటారు అనే వాదనని ఒప్పుకోవచ్చంటారా? హైదరాబాద్లో ఇవాళ కొత్తగా ఉన్న వాళ్ళు కాదు. ఇప్పుడు ఏదో అమరావతిలో ఉండలేక వచ్చి హైదరాబాద్లో ఉన్నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఉండబట్టి దాదాపు 50 ఏళ్ళు దాటిపోవచ్చు. సో పవన్ కళ్యాణ్ చాలా కాలం నుంచి హైదరాబాద్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు ఉండడంలో తప్పేమింది, ఇక్కడ ఉండడం తప్పేంది? దాన్ని బట్టి అమరావతిని వాసయోగ్యం కాదు అనే కంక్లూజన్ తీయడం ఏంటి? అలాంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, మన అమరావతిలో కూడా ఉంటాడు కదా. సో అందువల్ల అలా ఇష్టం వచ్చినట్టు కంక్లూజన్లు తీయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మోడీ హైదరాబాద్కి వచ్చాడు కనుక హైదరాబాద్లో వాళ్ళు ఉన్నారు కనుక కలిశారు. హైదరాబాద్లో లేక ఇప్పుడు ఆయన విజయవాడ వస్తే అమరావతిలో వెళ్ళి కలిసేవారు కదా. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదా, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదా? ఏమైనా చెట్టు కింద కూర్చొన్నారు వాళ్ళు, ఏమన్నా అక్కడ మోడీ చెట్టు కింద పోయి కలిసేవారు. ఆయన వచ్చింది హైదరాబాద్కు, పవన్ కళ్యాణ్ సర్జరీ అయి హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ పరామర్శించాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు కలవకపోతే అది మళ్ళీ కొత్త మీనింగ్ వస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ కలిశాడు, చంద్రబాబు నాయుడు కలవలేదని. అందువల్ల బహుశా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు కనుక చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్లో టైంకి అవైలబుల్ ఉండొచ్చు. దాన్ని రాజకీయం చేయదు కదా.